మీరు మిత్రా గారిని డిస్టర్బ్ చేస్తున్నారు. మిత్రా గారు డిప్రెస్ అయ్యి కంపెనీని నెగ్లెక్ట్ చేస్తున్నారు. ముందు మీ ప్రాబ్లం క్లియర్ చేసుకోండి, తర్వాత కంపెనీని చూసుకోవచ్చు. సో ఇది విషయం. షేర్ హోల్డర్స్ అందరూ చైర్మన్ మారాలి అంటున్నారు. మీరేమో టైం అడుగుతున్నారు. టైం ఇస్తాను, కాకపోతే రేపటి వరకే టైం ఇస్తాను. రేపు ఓటింగ్ పెట్టుకుని చైర్మన్ ఎవరో డిసైడ్ చేద్దాం. మిత్రా ఆగు. ఏంటి మిత్రా, మీటింగ్ మధ్యలో నుంచి బయటకు వచ్చేసావు? బయటికి రాక అక్కడే ఉండి నేనేం చేయాలి? షేర్ హోల్డర్స్ ని కన్విన్స్ చేయాలి కదా. చెప్తే వినేలా ఉన్నారా వాళ్ళు? ప్రాబ్లమ్స్ అక్కర్లేదంట, ప్రాఫిట్స్ కావాలంట. వాళ్ళన్నది నిజమే కదా మిత్రా. వాళ్ళకి మన ప్రాబ్లమ్స్ తో పనేముంది? ఎవరైనా ప్రాఫిట్స్ కోసమే కదా బిజినెస్ చేస్తారు. బిజినెస్ లో ప్రాఫిట్స్ మాత్రమే ఉండవు, లాభ నష్టాలుంటాయి. వాళ్ళు నిన్ను బ్లేమ్ చేయడం లేదు మిత్రా. లక్ష్మి కారణంగా కంపెనీ నష్టపోతోంది అని చెప్తున్నారు. అది నిజమే కదా మిత్రా. ఈ లక్ష్మి కారణంగానే నువ్వు డిప్రెస్ అయ్యావు. తను ఎప్పటికీ నిన్ను డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది. నువ్వు చీప్ పొమ్మన్నా నీ కళ్ళ ముందే ఉంది. వంటికి తగిలిన గాయంలా నిన్ను బాధ పెడుతూనే ఉంది. అందుకే నువ్వు బిజినెస్ పైన కాన్సంట్రేట్ చేయలేకపోతున్నావు. లక్ష్మిని వదిలించుకుంటే తప్ప నువ్వు మళ్ళీ మామూలు మనిషివి కాలేవు మిత్రా. నువ్వు వద్దని చెప్పినా లక్ష్మి జిడ్డులా పట్టుకుని వేలాడుతూనే ఉంది. తన వల్ల ఇంట్లో కష్టాలు, ఆఫీస్లో నష్టాలు. తన వల్లే అన్ని సమస్యలు మిత్రా. రేపు మనకి ఈ కంపెనీ దూరం అయిందంటే అది కూడా లక్ష్మి వల్లనే. దూరం అయ్యిందా ఏంటి మనీషా? ఆల్మోస్ట్ దూరం అయిపోయినట్టే. రేపు ఓటింగ్ అన్నది జస్ట్ ఫార్మాలిటీ మాత్రమే. ఈ కంపెనీకి కాబోయే చైర్మన్ ని నేనే. మిత్రుండగా ఆ చైర్ నీకు దక్కదు. మీ మిత్ర పక్కన లక్ష్మీ రూపంలో దరిద్రం ఉంది కదా. శనిని పక్కన పెట్టుకొని ఎవ్వరూ సక్సెస్ కాలేరు. అయినా అదంతా నాకెందుకు? రేపు చైర్మన్ గా రిజైన్ చేసి చైర్ వికెట్ చేయడానికి రెడీగా ఉండు మిస్టర్ మిత్రానందన్.
మిత్ర నిన్ను నిందించలేదమ్మా, తెలియకుండానే నిన్ను పొగిడాడు. అవును లక్ష్మి, నువ్వు తన పక్కన లేకుండా పోయావని వాడికి కోపం. నువ్వుండుంటే ఈ కష్టాలు నష్టాలు వచ్చుండేవి కావని వాడి నమ్మకం. అప్పుడు నువ్వు చెప్పకుండా దూరం అయ్యావని బాధపడుతున్నాడే తప్ప ఇప్పుడు కంపెనీ దూరం అవుతుందని కోప్పడ్డం లేదు. కరెక్ట్గా చెప్పావు కదా నాన్న. అన్నయ్య ఆవేదన నాకు అర్థమైంది. నిజమక్క, ఉండాల్సిన టైంలో నువ్వు తోడుగా లేకుండా పోయావని బావ బాధ. నువ్వెందుకు వదిలేశావు అని బావ ఇండైరెక్ట్గా చెప్పి వెళ్ళాడు. వాడి కోపంలోని బాధని నువ్వు అర్థం చేసుకోవాలి లక్ష్మి. వాడి నమ్మకాన్ని నిలబెట్టాలి. కాలగర్భంలో కలిసిపోతుందనుకున్న కంపెనీని నువ్వు కాపాడాలమ్మా. అది నీ వల్లే అవుతుంది.